కాకతీయులు నిర్మించిన శివాలయ దేవాలయం కూల్చివేతపై వెంటనే విచారణ జరపాలని, కూల్చివేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకతీయులు నిర్మించిన పురాతన దేవాలయం కూల్చివేతపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం అశోక్ నగర్ గ్రామంలోని మట్టికోట మధ్యలో పురాతన దేవాలయం ఉన్న సంగతి స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్లు తెలియదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఆలయం అడ్డు కాదని తెలిపారు. కావాలనే దురుద్దేశంతోనే కూల్చివేశారన్నారు. 12వ శతాబ్దంలో నిర్మించిన కాకతీయ సామ్రాజ్య అధిపతి గణపతి దేవుడి యొక్క ఆధ్వర్యంలో ఆనాడు నిర్మించబడినటువంటి శివాలయాన్ని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అవమానకరంగా విధ్వంసం చేసింది. బుల్డోజర్ పాలన అంటే హైదరాబాద్నే కావచ్చు అనుకుంటే చివరికి దేవుళ్ళ మీద కూడా బుల్డోజర్లు పెట్టినటువంటి నీచమైన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి గారిది. దానికి వాళ్ళే సంపూర్ణమైనటువంటి బాధ్యత వహించాలి. విద్యాశాఖ పరిధిలోని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించినటువంటి టెండర్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలాన్ని గుర్తించడంలో, మ్యాపింగ్ చేయడంలో అది 100% ప్రభుత్వ ఆధీనంలో ఉండబడిన ఇతర ఎలాంటి అక్కడ ఏ వ్యవస్థలకు, ఏ సెంటిమెంట్లకు ఇబ్బంది కలగనటువంటి స్థలాన్ని మాత్రమే, నాన్ కాంట్రవర్స్ స్థలాన్ని మాత్రమే జిల్లా కలెక్టర్ గారు డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది రూల్. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ సైనిక్ స్కూల్ ప్రతిపాదన వచ్చినప్పుడు సమగ్రమైనటువంటి సమీక్ష నేను చేసిన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంటు, దేవాదాయ శాఖ, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఇన్ని డిపార్ట్మెంట్లతో సమీక్ష చేసి ఆ ప్రాంతంలో ఆనాడు సైనిక్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనువైనటువంటి స్థలాలను, కొత్త బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాలను